నాగార్జునకి ఇండియన్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అన్ని భాషల్లోనూ నాగ్ చరిష్మాకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. హీరోయిన్స్ కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరంటే టక్కున నాగార్జున పేరే చెప్తారు. నాగార్జున ప్రెజెంట్ కెరియర్ లో కీలక దశలో ఉన్నారు. నాగ్ తీసుకున్న కొత్త నిర్ణయాలతో కెరియర్ స్పీడ్ అందుకుంది. ఈ క్రమంలో నాగ్కి జపాన్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగు హీరోలు ఇప్పుడిప్పుడే జపాన్ లో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చెర్రీ, ప్రభాస్, బన్నీ అక్కడ ఫ్యాన్స్ ని సంపాదించుకోగా ఇప్పుడు ఈ లిస్ట్ లో నాగ్ చేరారు. నాగ్ని జపనీస్ ఏమని పిలుస్తారు? జపాన్ లో నాగ్ క్రేజ్ ఏంటో చూద్దాం. నాసామి రంగా మూవీ తర్వాత నాగ్ సోలోగా వచ్చిందే లేదు. అనూహ్యంగా కూలీ, కుబేరా లాంటి మల్టీ స్టారర్ మూవీస్ ఒప్పుకున్నారు. కుబేరాలో నాగ్ పాత్ర మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీ మూవీలో నాగ్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉంటూ కాలీవుడ్ లో విలన్ గా నటించడంపై నాగ్ ని అభినందించాల్సిందే. ఈ పాత్రలతో నాగ్ కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. ఇక నుంచి నాగ్ జపాన్ లో కూడా సత్తా చాటనున్నారు. కుబేరా మూవీతో నాగ్ జపనీయులకి చేరువయ్యారు. నెక్స్ట్ కూలీతో రెడీ అవుతున్నారు. జపనీస్ మన తెలుగు హీరోల్ని నెత్తిన పెట్టుకుంటారు. వారు కూడా టాలీవుడ్ ఆడియన్స్ లానే సినిమా నచ్చితే ఆదరిస్తారు. అక్కడి నుంచి హీరోకి ఫ్యాన్స్ గా మారిపోతారు. భాషాభిమానం చూపించరు. నాగ్ గతంలో నటించిన బ్రహ్మాస్త్రతో జపనీస్ కి పరిచయం అయ్యారు. తాజాగా కుబేరా మూవీతో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ్ ఇప్పుడు జపాన్ ఫ్యాన్స్ కి కూడా బాగా దగ్గరయ్యారు. అందుకే నాగార్జునని జపనీయులు సామా అని పిలుస్తున్నారు. బ్రహ్మాస్త్రాలో నాగార్జున చేసిన అనీష్ శెట్టి పాత్ర జపనీస్ కి బాగా నచ్చింది. నాగ్ స్టైలిష్ లుక్, డిగ్నిటీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నెక్స్ట్ కుబేరా మూవీతో జపనీస్ కి నాగ్ సామాగా పేరు మారారు. జపాన్ సంస్కృతిలో సామా అంటే గౌరవ వాచకం. సామా అని కేవలం దేవుళ్ళు, రాజులు, గొప్ప గొప్ప వ్యక్తుల్ని మాత్రమే పిలుస్తారు. ఇప్పుడు ఒక తెలుగు హీరోని జపనీయులు సామా అని పిలవటం గొప్ప విషయం. నాగార్జున సామా స్క్రీన్ పై ఉంటే చాలు సినిమా చూసేస్తామంటూ ట్వీట్లు పెడుతున్నారు. నాగ్ ఫోటోలని, ఫ్యాన్ ఆర్డర్లను ట్రెండ్ చేస్తున్నారు. అంతెందుకు ఫోన్ల వాల్ పేపర్ గా కూడా నాగ్ సామా స్టిల్స్ ని పెట్టుకున్నారు. నాగ్ సామా కోసం మళ్ళీ కుబేరా సినిమా చూస్తారట. నెక్స్ట్ నాగార్జున నుంచి వచ్చే మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. రజనీకాంత్ కి జపాన్ లో ఫ్యాన్స్ ఉన్నారు. నాగ్ కూడా జపాన్ లో సామా అయ్యారు. ఈ క్రమంలో కూలీ మూవీ జపాన్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనుంది. జపనీయులు కూడా కూలీ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా జపాన్ మొత్తం నాగార్జున సామా మ్యాన్యే నడుస్తోంది. త్వరలో నాగార్జున ఓల్డ్ సినిమాలు కూడా జపాన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.